వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం అండి. ఈ పాక్సో కేసుకి సంబంధించి బండి భగీరథ్ అనేటువంటి యువకుడు కేసు ఏదైతే ఉందో, వారి తండ్రి గారు అయినటువంటి ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఆయన పేరుని విచ్చలవిడిగా ఉపయోగించడం, ఈ కేసుకి సంబంధించి పోస్టర్లు, అంటే బీఆర్ఎస్ వాళ్ళు వేసినటువంటి పోస్టర్లు మనం చూసామంటే వాళ్ళు వేయించారా అంటే డెఫినెట్గా వాళ్ళు పోస్టర్లు పట్టుకుని తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పడానికి అభ్యంతరం ఏమి లేదు. అట్ ద సేమ్ టైం తెలంగాణ యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద కట్టినటువంటి ఆ బ్యానర్లు కూడా చూసాం, దాంట్లో మిస్సింగ్ అని చెప్పి అందులో కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారిది, బండి సంజయ్ గారి ఫోటోలు వాడి యూజ్ చేసి ఈ ప్రాపగండా, చాలా బ్యాడ్ ప్రాపగండా చేస్తూ వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడాలంటే ఆ కేసు నమోదైనటువంటి సందర్భంలో కూడా ఆ రోజు హనుమాన్ శోభాయాత్ర జరుగుతున్నప్పుడు కరీంనగర్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఈ కేసు ఇలా నమోదయ్యింది, దీనికి సంబంధించి ఇలా వచ్చింది అన్నప్పుడు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. నా కొడుకు కూడా నేను టైం ఇవ్వలేదు, తప్పు చేసింది నా కొడుకు అయినా సరే శిక్ష పడి తీరాల్సిందే అనేది చాలా స్పష్టంగా చేశారు. అయినప్పటికీ కూడా బండి సంజయ్ గారి మీద కుట్రపూరితంగా లెఫ్ట్ ద కేస్ అసైడ్, ఆ కేసు విచారణ జరుగుతోంది, ఇప్పటికీ విచారణ జరుగుతోంది. పోలీసులు ఎస్ఐటి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్నీ కూడా సేకరించడానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు పని చేస్తారు. మీన్ వైల్ ఇక్కడ బండి సంజయ్ గారిని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్నటువంటిది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆయన వ్యక్తిత్వ హననం చేయాలి. యాజ్ ద విక్టిమ్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఆ మైనర్ బాలిక అని చెప్పబడుతున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేస్తూ ఇలా మా మీద వ్యక్తిత్వహనం జరుగుతోంది, ఇదంతా కూడా తప్పు అన్నటువంటి ఒక పాయింట్ తోటి ప్రెస్ రిలీజ్ చేశారు. ద సేమ్ టైం బండి సంజయ్ గారి తరఫున లాయర్ కూడా, సార్ అక్కడ వాళ్ళకి అటువంటి ప్రొటెక్షన్ ఏదైతే ఇచ్చారో, ఇక్కడ ఒక తండ్రిగా ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో మంత్రిగా ఉన్నారు, ఆయన ఇక్కడ ఏమి ప్రభావితం చేయడం లేదు, కానీ ఆయన్ని మిస్యూజ్ చేయడానికి, ఆయన పరపతిని లేదు ఆయనకున్నటువంటి పరువు ప్రతిష్టల్ని, ఆయన హోదాని కూడా తప్పుడు వేలో ప్రచారం చేసుకుంటూ వ్యక్తిత్వానికి పాల్పడుతున్నారు. సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఖండించాల్సింది అని చెప్తే సోషల్ మీడియాలో కావచ్చు, ఈవెన్ ద యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడైనా కావచ్చు, మిస్రిప్రజెంటేషన్, ఆయన పేరుని అక్కడ వాడుతూ కావాలని చెప్పి నెగిటివ్ ప్రాపగండా చేస్తున్న దాని మీద సిటీ సివిల్ కోర్టు చాలా ఖచ్చితమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. 26వ తారీఖు లోపులో ఖచ్చితంగా మొత్తం పోస్టర్స్ కానీ, బ్యానర్స్ కానీ, ఏవైతే సోషల్ మీడియా పోస్టులు పెట్టారో, ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెట్టారో, ప్రతి ఒక్కటి కూడా రిమూవ్ చేయాల్సిందే, అదర్వైజ్ దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అనేది చాలా స్పష్టంగా చెప్పింది. ఇది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. సో విక్టిమ్ తల్లిదండ్రులుగా వారికి ఎంత అయితే ఉందో, ఇక్కడ అక్యూజ్డ్ అన్నటువంటి పేరు ఇప్పుడు పెట్టారు కాబట్టి, బికాస్ ద ప్రొసీడింగ్స్ అనేవి కోర్టులో ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి ఇతని తల్లిదండ్రులను కూడా దీంట్లో తీసుకురావడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రోత్సహించలేదు ఇలాంటి పనులు చెయ్యి అని చెప్పి. సో అది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉన్నటువంటి సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బర్డ్ మీడియా.